కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మొట్టమొదట 50th ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా, మా మహిళా సోదరీమణులకందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాని పురుషులు ఈ వీడియో చూడకుండా ఉండకండి, తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే సమాజంలో, కుటుంబంలో స్త్రీలు లేకుండా కుటుంబం నడవదు, సమాజం నడవదు. అలాగే పురుషులు లేకుండా సమాజం కూడా, కుటుంబం కూడా నడవదు. అది మనందరికీ తెలుసు. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు పరస్పర పోషకాలు, విరుద్ధాలు కాదు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కాంప్లిమెంట్స్. అయితే కమింగ్ టు ద పాయింట్, March 8th మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటాము. సరే, ఆ రోజు అందరికీ మహిళలకు శుభాకాంక్షలు చెప్తాము. దగ్గర వాళ్ళకి స్వీటో, ఇంకా దగ్గర వాళ్ళకి చీరలో ఏదో గిఫ్ట్ ఇస్తాం, అయిపోయింది. స్త్రీను గౌరవించడము March 8th కాదు, ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, జీవితమంతా కూడా మానవులు, పురుషులు స్త్రీలకు సమానమైన గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చినప్పుడే సమాజము నిజంగా అభివృద్ధి చెందినట్టు. అయితే March 8th మనము వరల్డ్ ఇంటర్నేషనల్ డే ఎందుకు జరుపుకుంటాము, దానికి గల బ్యాక్గ్రౌండ్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒక ఓల్డ్ స్టూడెంట్ నన్ను కాల్ చేసి అడిగారు. సార్, మీరు అన్ని వీడియోస్ చేస్తున్నారు కానీ మా ఉమెన్స్ పైన, ఇంటర్నేషనల్ డే పైన ఎందుకు చేయడం లేదు అన్నారు. నిజమే అనిపించింది. సరే, బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా కొంత లేట్గానే ఈ వీడియో షూట్ చేయడము స్టార్ట్ చేశాను. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే దానికి ఏంటంటే 1908 న్యూయార్క్, అప్పుడే అమెరికాలో, యూరోప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. టెక్స్టైల్స్, గార్మెంట్స్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. అయితే పురుషులతో సమానంగా స్త్రీలు కూడా చాలా చీప్ లేబర్కి పనిచేసేవాళ్ళు. అక్కడ వర్క్ కండిషన్స్ చాలా అడ్వర్స్గా ఉండేవి. స్త్రీలకు తక్కువ శాలరీ, తక్కువ వేతనము, పురుషులకు ఎక్కువ వేతనం ఉండేది. వాచ్ అవర్స్ కూడా, పని అవర్స్ కూడా అక్కడ ఎక్కువగా ఉండేవి. దాంతో అంతేకాకుండా శాలరీ తక్కువ, వర్క్ లోడ్ ఎక్కువ, రకరకాలైన హెరాస్మెంట్స్ ఉండేవి. పై ఆఫీసర్స్, పై అధికారులు మహిళలను రకరకాలుగా వేధించేవారు. సరే, పెద్ద ఎత్తున స్త్రీలు పనిచేస్తున్నారు కాబట్టి పురుషులతో సమానంగా పనివేళలు, శాలరీసు, స్త్రీలకు తగిన గౌరవము, గుర్తింపు కోసమని చెప్పేసి 28th February 1908 న్యూయార్క్ నగరంలో 15,000 మంది మహిళలు రోడ్డెక్కారు. న్యూయార్క్ నగరం దద్దరిల్లిపోయింది. ఆ రకంగా పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నాలు, ఉద్యమాలు చేశారు. ఒక రకంగా అప్పుడే ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సరే, లాఠీ చార్జ్ చేశారు, అంతా జరిగింది. తెల్లారి పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరిగింది. దాంతో కొంత చైతన్యం వచ్చినట్టయింది. అటు పిమ్మట 1909 February 28 అమెరికాలో సోషలిస్ట్ పార్టీ ప్రతి సంవత్సరము February 28న మహిళల యొక్క సమస్యల కోసమని, వాళ్ళ హక్కుల కోసమని, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కోసమని, సమానత్వం కోసమని చెప్పేసి సమావేశం చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని ఒక సెమినార్ని నిర్వహించారు. అటు పిమ్మట 1910 క్లారా జెట్కిన్, జర్మన్ సోషల్ డెమోక్రాట్ పార్టీకి చెందిన మహిళ, ఉమెన్ రైట్స్ కోసం పోరాటం చేస్తూ ఉండేది, గొప్ప అడ్వకేట్. 1910లో February 20th ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో 17 దేశాలకు చెందిన మహిళలంతా పాల్గొన్నారు. 100 మంది డెలిగేట్స్ రిప్రజెంట్ చేశారు. అప్పటి నుంచి ఆమె డిమాండ్ చేసింది ఏంటంటే, పురుషులతో సమానంగా శాలరీస్ ఉండాలి, వాళ్లకు పనివేళలు కూడా ఈక్వల్గా ఉండాలి, స్త్రీలకున్న సమస్యలను బట్టి వాళ్ళకు కొంత ప్రత్యేక వెసులుబాటు ఉండాలి, అట్లాగే రకరకాలైన వేధింపులు ఉండకూడదు, పురుషులతో సమానంగా మాకు కూడా హక్కులు కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దాంతో యూరోప్లో, అమెరికాలో కొంత చైతన్యం వచ్చింది. ఇండస్ట్రీస్ యజమానులు కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. దాంతో 1913 ప్రతి సంవత్సరము March 8న ఇంటర్నేషనల్ డే చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అప్పటికి UNO ఫామ్ కాలేదు, అంతకుముందు లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా ఫామ్ కాలేదు. కాబట్టి యూరోప్లో, అమెరికాలో ఈ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అటు పిమ్మట
1975 యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఏం చేసిందంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మార్చ్ 8న ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళ సమస్యల కోసం అని చెప్పేసి పోరాటం చేస్తే వాళ్ళ న్యాయమైన సమస్యలు హక్కులు వరకు రావాలి, పురుషులతో సమానంగా వాళ్ళకు కూడా గౌరవము గుర్తింపు లభించాలని చెప్పి నిర్ణయించగారు. అప్పటి నుంచి వాళ్ళ సమస్యలపైన ప్రభుత్వం ఫోకస్ చేయడం ప్రారంభము అయ్యింది. అంతకుముందు 1917 రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో కూడా మహిళలు తమ యొక్క న్యాయమైన హక్కుల కోసం అని చెప్పేసి రోడ్డెక్కారు. ఇక ఆ దేశాల్లో పనివేళల కోసమని సమానమైన వేతనాల కోసమే కాకుండా పైన ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను, ఓటింగ్ రైట్స్ కోసం అని చెప్పేసి కూడా వీళ్ళు పోరాటం చేశారు. ముఖ్యంగా క్లారా జెట్కిన్ ఈ మహిళ. అయితే ప్రజాస్వామ్యానికి ఛాంపియన్స్ అని చెప్పుకునే బ్రిటన్ కానీ అమెరికా కానీ ఆడవాళ్లకు ఓటింగ్ రైట్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఆ హక్కులు సాధించడానికి వాళ్ళకు సుమారుగా 70-80 సంవత్సరాలు పట్టింది. కానీ మన భారతదేశం మాత్రము భారతదేశ రాజ్యాంగము ఒకేసారి స్త్రీలకు పురుషులకు రైటింగ్ హక్కు కూడా పురుషులతో సమానంగా ఇచ్చింది. ఇది మీరు గమనించాలి. ఇక వచ్చే లోక్సభ అంటే 2029 నుంచి కూడా మహిళలకు పార్లమెంట్లో అట్లాగే రాష్ట్ర శాసనసభల్లో 33% సీట్స్ రిజర్వ్ చేయబడుతూ ఉన్నాయి. ఇది కూడా మీరు గమనించాలి. ఫ్రెండ్స్, సరే ఈ వీడియో లేట్ అయినందుకు ఏమనుకోకండి, టెక్నికల్ రీజన్స్ కొన్ని ఉండడం వల్ల చేయలేకపోయాను. ఎనీహౌ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. జై హింద్.